హలో అండి, నేను అరుణానందగిరి. మళ్ళీ లేవగానే చంద్రవంకం చూసిన ఈరోజైతే క్షణాలలో మాయమైంది. అయితే చిత్రం ఇట్లా చూసి కళ్ళు మూసుకున్నా, లేదు మేఘాలు అడ్డం వచ్చినాయి. ఇక పాల ప్యాకెట్ ఇంట్లో పెట్టి మరి ముగ్గులు వేసుకుందాం. మనం ముగ్గు అయితే అవుతుంది. చూడండి రామచిలుకలు ఎంత చక్కగా కూర్చున్నాయి. మళ్ళీ వెళ్ళిపోతాయేమో మీకు చూపిస్తున్నా. ఇంత తొందరగా ఏం పోవు, కాకపోతే అట్లా. సరే, ఇక ముగ్గు సైడ్స్ వేద్దాం. సైడ్స్ వేసి పసుపు కుంకుమ వేసేద్దాం. ఇక మరి మన ముగ్గు సంపూర్ణమైంది. సైడ్స్లో కూడా వేద్దాం. సైడ్స్లో కూడా ఈరోజు శుక్రవారం. మరి ముగ్గు అయితే సంపూర్ణమైంది. ఎప్పుడు ఇంట్లోకి వెళ్దాం. నైవేద్యం తిని చుట్ట వచ్చి ఇప్పటిదాకా అల్లరి వేసింది, మెరిపోయింది కావచ్చు అంతే. చూడండి ఎక్కువ వినిపిస్తుంది వాయిస్. చెట్టు మీద ఉన్నట్టుంది. ఇక్కడ గాజర్కా హల్వా తిన్నట్టుంది. నేను మొబైల్ దగ్గరికి వెళ్ళి ఛార్జింగ్ ఉన్నది తీసుకొని వచ్చేసరికి ఇట్లా అయింది. ఇక్కడ చెట్టు మీద ఉండి ఉంటుంది, అల్లరి వేస్తుంది. సరే, పూలు తెంపుకొని వెళ్దాం పూజకు. అందుకే వచ్చిన నేను. చూడండి, చూడండి. పైన చెట్టు మీద ఉన్నట్టుంది ఇంకొకటి. మళ్ళీ పొద్దున్నే వచ్చి నైవేద్యం తింటే ఇంకా సంతోషం. ఇప్పుడు మార్నింగు మనం లేవకముందే వస్తాయి చీకటితోటే రామచిలుకలు. చూడండి, మళ్ళీ ఇప్పుడు పూజ అయిన తర్వాత నైవేద్యం తెచ్చి పెడతా కదా, మళ్ళీ వస్తాయి. ఇక వస్తూనే ఉంటాయి పొద్దున్న దాకా. వాటికి చక్రం పువ్వులు ఒకటే పూస్తున్నాయి మన దగ్గర. ఇప్పుడు ఈ రోజైతే గులాబీ కూడా ఉంది, గులాబీ ఉంది. తులసి దళం కూడా తీసుకెళ్తాం. రామచిలుకలు అయితే మనకు తెల్లవారంగానే భలే అనిపిస్తుంది. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. చూడండి, సైలెంట్ కూర్చున్నాయి. ఇక మన పూజ అయితే సంపూర్ణమైంది. అయితే ఇక్కడైతే గోదాదేవి పాశురాలు చదువుతున్నాం కదా. నేనైతే యూట్యూబ్లో పెట్టుకొని వాళ్ళతో పాట అంటున్నా. నాకైతే నోటికి రావు. అయితే అండాలు రచించిన 30 పాశురాలు, రోజుకొక పాశురం చొప్పున ఆ వ్రతానికి వాళ్ళు కాత్యాయని వ్రతం చేయదలుచుకున్నప్పుడు ఆ గోపికలను అందరినీ తన అంటే తన ఫ్రెండ్స్ని అందరినీ ఎట్లా సిద్ధం చేసుకొని వ్రతానికి చేయడానికి సన్నద్ధమైనరు అనేదాన్ని. రోజుకో పాశురం, 30 పాశురాలు, 30 రోజులు పాశురాలు ఉంటాయి. ఇక రోజుకొకటి వినడం. మొత్తానికి నేనైతే రోజు దీపం, ధూపం, నైవేద్యం, తాంబూలం, ఇంతే పూజ. సింపుల్ పూజ విధానం ఇక ప్రతిరోజు చేస్తున్నా. ఇక ఇప్పుడే మన గోదా మంగళహారతి పూర్ణమైంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమస్కృత, నారాయణీ నమస్కృత. చూడండి, రామచిలుకలు ఇట్లనే కూర్చున్నాయి. ఇప్పుడే వచ్చినాయి. ఇక సూర్యుని కార్గం ఇద్దామని వచ్చిన. ఇంకా రామచిలుకలు ఇప్పుడే వచ్చినాయి. వెంటనే చూపించుడు వీలు కాదు కదా. సరే, ఇట్లా ఉంది మరి. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక పాలు రెడీ అయినాయి. ఇక చూడండి, బ్రేక్ఫాస్ట్ తయారు చేయడానికి అన్నీ సిద్ధం పెట్టుకున్నా. చేద్దాం. పాలు అయితే స్టవ్ బంద్ చేద్దాం ముందుగా. చూడండి, బ్లాక్ పిట్ట కూడా వచ్చింది. ఇది రాగానే అది వేయింది. అయ్యో, ఇక్కడ ఒకటి ఉన్నది, నేను ఇటు చూస్తలేను. చూడండి ఎన్ని పిట్టలు ఉన్నాయి చూడండి.
బ్లాక్ ఈ రెండు ఉన్నాయి, నైవేద్యం తినేది ఒకటి ఉంది. కిందికి వచ్చి వాటరు, అది చూడండి భలే వస్తాయి ఒకటినుకోటి. అక్కడ ఇంకొకటి ఉంది నైవేద్యం తినే పిట్ట, ఇది కాకుండా. అండి చిట్టి పిట్ట భలే నైవేద్యం అందుకున్నది, చెట్టు మీదకి ఎక్కింది. ఇట్లా ఉంది పక్షుల హడావుడి. మరి ఇక ఈరోజు అయితే రేపు ఒక మంచి ఎడతటి మళ్ళీ వెళ్తాం.